ఓపెన్ టాక్కి స్వాగతం. విజయసాయిరెడ్డి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. అలాగే జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో కూడా ఆయన కూడా ఉంటాడు. ఆయన జైలుకి వెళ్తే ఈయన జైలుకి వెళ్తాడు, ఆయన బయటకు వస్తే ఈయన బయటకు వస్తాడు. అప్పుడు జరిగినటువంటి లావాదేవీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, A2గా ఉన్నటువంటి వ్యక్తి. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. ఎప్పుడూ కూడా విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలా. కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు. గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నాడు. అంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఎప్పుడూ లేవు. కానీ మొట్టమొదటిసారి నెల్లూరులో అసలు మనిషి అనేవాడే లేక పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోతే ఇక విజయసాయిరెడ్డి కాళ్ళు గెడ్డం చేతులు అన్నీ పట్టుకుని బ్రతిమిలాడితే నెల్లూరు పార్లమెంట్ నుంచి అయితే పోటీకి దిగుతున్నాడు. అలాంటి విజయసాయిరెడ్డికి పాపం నేను ఒక ఘోరమైన అవమానం జరిగింది. పాపం పగవాడికి కూడా అంత ఘోరమైన అవమానం జరగదు. అలాంటి ఘోరమైన అవమానం విజయసాయిరెడ్డికి జరిగింది. ఎవరి నుంచి జరిగిందయ్యా అంటే నెల్లూరు ప్రజల నుంచే జరిగింది. వాస్తవానికి చాలామందికి నెల్లూరులో విజయసాయిరెడ్డి గెలుస్తాడా, నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి అని ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉండుండొచ్చు. బట్ ఈ అనుమానాలన్నిటినీ నివృత్తి చేస్తూ ముఖ్యంగా నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటనేది ఒక వీడియోని చూస్తే అర్థమైపోతుంది. గట్టిగా 20 సెకండ్ల వీడియో చూస్తే ఆ నెల్లూరు పరిస్థితి ఏంటో మీ అందరికీ అర్థమైపోతుంది. అలాంటి ఒక ఘటనే నిన్నైతే జరగడం జరిగింది. ముందుగా వీడియో చూద్దాం, తర్వాత నెల్లూరు ఘటన గురించి ఆ పరిస్థితి గురించి మాట్లాడదాం. ముందైతే మనం ఒకసారి వీడియో చూద్దాం. ఇదే ఆ వీడియో ఒకసారి చూడండి. చెప్పినందుకైనా ఆగండి. విన్నారు కదా, అమ్మా రండమ్మా ఒకసారి భోజనాలు పెట్టామమ్మా, మంచినీళ్ళు ప్యాకెట్లు ఇస్తామమ్మా, పెద్ద ఆయన వచ్చాడమ్మా, ఒక 5 నిమిషాలు నుంచోండమ్మా, వెళ్ళిపోవద్దు మాకు కనపడుతున్నారమ్మా, ఒక్కసారి వెనక్కి తిరగండి, ఒక 2 నిమిషాలు ఈయన మాట్లాడండి, వెళ్ళిపోవద్దు. ఇది నేను విజయసాయిరెడ్డి దగ్గర జరిగినటువంటి ఒక ఘటన. నెల్లూరులో ప్రచారం ప్రారంభించినటువంటి విజయసాయిరెడ్డికి ఎదురైనటువంటి అనుభవం ఇది. ఇప్పుడు చెప్పండి, నెల్లూరులో పార్టీ పరిస్థితి ఏంటి, వైసీపీ పార్టీ పరిస్థితి? వీడియో చూశారు కదా, ఇప్పుడు చెప్పండి నెల్లూరులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉందా? విజయసాయిరెడ్డి గెలిచే పరిస్థితి ఉందా? వైసీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉందా? వీడియో చూస్తే చెప్పొచ్చు. మరొకసారి వినండి. నేనైతే 10-15 సార్లు చూసా వీడియోని, నాకు నవ్వు కూడా ఆగల. ఆగండమ్మా ఆగండి, అందరికీ భోజనాలు ఉన్నాయి, మేము భోజనాలు పెట్టాం, ఆగండమ్మా. ఈ బ్రతిమలాడటం చూడండి, ఎన్నిసార్లు అడిగాడో చూడండి. పాపం తలకాయలన్నీ వెళ్ళిపోయే వాళ్ళని చూస్తున్నారు. వీళ్ళందరూ చేతులు పెట్టి పిలుస్తున్నారు చూడండి, ఇక్కడ రమ్మని చేతులు పెట్టి పిలుస్తున్నారు చూడండి. అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే, ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి అంటే తోపు తురుము జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి అని అందరూ అనుకున్నారు. సరే, అది అక్కడ జరిగి ఉండొచ్చు. కానీ నెల్లూరు ప్రజలకి ఎవడైతే మాకేంటి, ఎప్పుడైనా మొహం చూసామా చచ్చామా, ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో వలస తీసుకొచ్చేసి ఈరోజు నిలబెట్టేసి ఆయన మాట్లాడమంటే విజయసాయిరెడ్డి మాటలు మేమెందుకు వినాలా? వాస్తవానికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల మొహం చూసిన పాపాన్ని పోలా ఆయన. తిరిగితే ఫ్లైట్లు, లేకపోతే ఏసీ కార్లు, లేకపోతే ప్యాలెస్లో ఉండటం. అంతకుమించి విజయసాయిరెడ్డి ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలోకి రాలా. మీరు చూసారా ఎప్పుడైనా విజయసాయిరెడ్డి ఇలా బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనడం ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడటం మీరు చూసారా? చూడలేదు కదా. కాబట్టే నెల్లూరు ప్రజలు ఈరోజు చీకొడుతున్నారు. ఎవడో ఒకరిని తీసుకొచ్చేసి పెట్టేసి ఇక్కడ ఓటేయమంటే మేమెందుకు వేయాలి ఓటు? ఎవడో తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టి ఆ ప్రసంగం వినమంటే మేమెందుకు వినాలా? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, భోజనాలు పెట్టాము, లేకపోతే డ్రింకులు ఎత్తున్నాము, వాటర్ ప్యాకెట్లు ఎత్తున్నామంటే ఆగుతారేమో అనుకుంటున్నారు. ఆ రోజులు పోయాయి. సరే, మధ్యాహ్నానికి కొంత ఆ బానిసలుగా ఉన్నవాళ్ళు ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ నువ్వు పెట్టపోతే మాకు పూట గడవదా, నువ్వు పెట్టపోతే మా ఇంట్లో తిండి లేదా, ఇక నువ్వు పెట్టపోతే మేము బ్రతకమా అని ప్రజలు అనుకునే పరిస్థితి. ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. నిన్నటి విజయసాయిరెడ్డి ఉదాహరణ చూసిన తర్వాత నెల్లూరులో క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటనేది అర్థమైపోతుంది. వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, విజయసాయిరెడ్డి నెల్లూరుకు చెందిన వాడేనట. అది కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది అనుకోండి. ఆ తాళపూడో ఏదో అన్న మా స్వగ్రామం అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అమ్మా నేను ఈ వారు వాడినే, నేను మాది తాళపూడే, నాది నెల్లూరే, మా స్వగ్రామం ఇక్కడే, నేను ఇక్కడే పెరిగాను, నమ్మండమ్మా ఓటేయండమ్మా. ఇది విజయసాయిరెడ్డి పరిస్థితి. విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటంటే మీరు చూశారు కదా ఇక్కడ, అదే పరిస్థితి క్షేత్రస్థాయిలో కూడా విజయసాయిరెడ్డి పరిస్థితి అదే. నెల్లూరుతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని వెళ్ళిపోయాడు. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేది ఒక సామెత.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత ఎదిగినా కానీ పులివెందులకి సరే ఏదో చేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు కదా, కనీసం విజయసాయిరెడ్డి ఆపాడం కూడా చేయలే. విజయసాయిరెడ్డి తన స్వగ్రామానికి ఒక్క పంచాయతీ ట్యాప్ వేయించాల. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తిగా ఉన్నాడు, వాళ్లే అధికారంలో ఉన్నారు. కనీసం స్వగ్రామానికి ఎప్పుడు తల కూడా చూపించలేలాగా ఒక పంచాయతీ ట్యాప్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక హాస్పిటల్ కానీ, లేదా ఒక పరిశ్రమ కానీ ఏది చేయలే. మరి ఈ రోజు వచ్చి ఓట్లు అడిగితే ఎలాగేస్తారు? ఆ రోజు బంధాలు తెంచుకుని వెళ్ళిపోయావు, బంధుత్వాలు తెంచుకుని వెళ్ళిపోయావు, ఇళ్ళు గిళ్ళు అన్నీ ఉంటే తెంచుకుని వెళ్ళిపోయావు, అసలు అక్కడ ప్రజలతో నాకు సంబంధం లేదనే వెళ్ళిపోయావు కదా. మరి ఈ రోజు ఓట్లు వేయమంటే ఎలా వేస్తారు? వాస్తవానికి నెల్లూరులో వైసీపీకి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది, కంచుకోట అది. కానీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎక్కడైతే పెద్దారెడ్లుగా చెప్పుకునేటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఎప్పుడైతే పార్టీలు మారారో ఆటోమేటిక్గా వైసీపీ పతనం అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీలో విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. అసలు అక్కడి నుంచి ఎవడు పోటీ చేయడానికి రాకపోతే ఈయన గెడ్డం కాళ్ళు పట్టుకుని బతిమలాడి తీసుకొచ్చి పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రజలు చీకొడుతున్నారు. ఇక్కడే ప్రజలు కనీసం నువ్వు చెప్పే ఒక మాటే వినట్లేదంటే రేపు నీకు ఓట్లు వేస్తారా? తరిమి కొట్టరు. రేపు నెల్లూరు నుంచి ఎంత దారుణంగా తరిమి కొడతారంటే మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆలోచన విజయసాయిరెడ్డికి రాదు. ఆ స్థాయిలో తరిమి కొడతారు, అందులో సందేహమే లేదు. క్షేత్రస్థాయిలో జరిగింది అదే కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో సాధారణంగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాని కొద్దిగా ఎక్కువ వాడతాడు. అలాంటి విజయసాయిరెడ్డిని సోషల్ మీడియాలో రోస్ట్ చేసి వదిలిపెడుతున్నారు. ఈ ఒక్క వీడియోని పట్టుకుని ఇది నీ బ్రతుకని చెప్పి సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డిని రోస్ట్ చేసి వదిలిపెట్టే పరిస్థితి. ఆ బ్రతిమలాడినా కానీ జనం వాళ్ళే చెప్తున్నారు, పిలుస్తున్నామమ్మా ఒకసారి వెనక్కి తిరగండి అంటే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా విజయసాయిరెడ్డి మాట్లాడాలి. మ్యాటర్ ఏంటంటే విజయసాయిరెడ్డి మాట్లాడాలి. విజయసాయిరెడ్డి మాట్లాడకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. నెల్లూరులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఇవ్వండి. అందుకనే అనేది మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా కానీ స్వగ్రామాన్ని, తల్లిదండ్రుల్ని, చదువు చెప్పిన వాళ్ళని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. అలాంటివన్నీ నువ్వు తెంచుకుని వెళ్ళిపోయావు కాబట్టి ఈరోజు నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. వాస్తవానికి సొంత పార్టీ నేతలకు కూడా విజయసాయిరెడ్డి మీద గురి లేదు. ఎంపీ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఈ దరిద్రం తెచ్చి మానేతి మీద పెట్టారేంద్ర బాబు. విజయసాయిరెడ్డి అంటేనే తలనొప్పి, తలనొప్పి అంటేనే విజయసాయిరెడ్డి. ఆయన ముందు అందరూ చేతులు కట్టుకుని నిలబడాలా. ఆయన చెప్పిందే వేదం అంటాడు, చేసేదే చట్టం అంటాడు. కలుపుకుని వెళ్ళడం ఆ వ్యక్తికి తెలీదు. మరి అలాంటి వ్యక్తితో మేమెలా ముందుకెళ్ళేది? ఇంకా ఎవడో దొరకనట్టు ఈయన తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రభావం మా మీద పడద్దే. మామూలుగా అయితే నెల్లూరులో పోనీ 2-3 గెలుస్తారేమో అనుకోవచ్చు, 10 స్థానాలు అనుకుంటుంది, 2-3 గెలుస్తారు అనుకోవచ్చు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని తెచ్చే అవి కూడా గెలవమని చెప్పి అర్థమైపోతుంది. అని విజయసాయిరెడ్డిని వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లే. విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత వర్గ విభేదాలు పెరిగిపోయినాయి అని చెప్పి నెల్లూరు ప్రజలే చెప్పుకునే పరిస్థితి. సో వీటన్నిటికీ ప్రత్యేక ఉదాహరణ నిన్న జరిగినటువంటి ఘటన. చాలామంది అనుకోవచ్చు అబ్బాయి ఈయన అబద్ధాలే, విజయసాయిరెడ్డి అంటే కొద్ది పేరున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి, ప్రజలు ఆదరిస్తారని ఎవడైనా అంటే అనుకోవచ్చు. అనుకుంటే అప్పుడు ఈ వీడియో మొహమే పోటండి. ఎవడైనా సరే నెల్లూరులో విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి అని అడిగాడు అనుకోండి, వెంటనే ఈ వీడియో తీసుకెళ్ళి వాళ్ళ మొహమే కొట్టండి. మీరేం చెప్పక్కర్లా. 20 సెకండ్ల వీడియో చూస్తే మీకు పిచ్చ క్లారిటీ వచ్చేది, పిక్చర్ అంతా అర్థమైపోద్ది. ఇదే మొత్తంగా విజయసాయిరెడ్డికి ఎదురైనటువంటి ఘోర అవమానం. ఈ అవమానం దెబ్బతో అసలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలా లేకపోతే ఆగిపోవాలా, ప్రకటించిన తర్వాత ఆగిపోతే ఏమవుతుందో అని చెప్పి విజయసాయిరెడ్డి కూడా తర్జన భర్జన అయ్యే పరిస్థితి. డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తెచ్చుకునే ప్రయత్నం చేసిన ప్రజలు స్వచ్ఛందంగా రావటం లేదు, బలవంతంగా తెస్తే నిలబడటం లేదు. ఈరోజు బలవంతంగా తెచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, అభిమానంతో వచ్చినోడు ఎండైనా వానైనా అరగంట అయినా గంట అయినా నిలబడతాడు. కానీ వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాదు కాబట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. జగన్ రెడ్డి సభల నుంచే పారిపోతున్నారు అనుకుంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రసంగాల నుంచి కూడా జనం పారిపోయే పరిస్థితి. ఇది నెల్లూరులో విజయసాయిరెడ్డి పరిస్థితి, వైసీపీ పార్టీ పరిస్థితి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుందనేది నిన్న ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.